మీరు కూడా 'పుష్ప 2' మూవీ చూడడానికి థియేటర్‌కి వెళ్తున్నారా? అయితే ఆ మూవీకి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసమే. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నంబర్ 1, 'పుష్ప 2' గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని ఇన్‌సైడ్ టాక్. ఇక ఈ సీక్వెన్స్‌ను మొత్తం 30 రోజులు షూట్ చేయగా ఆ ఒక్క సీక్వెన్స్‌కే దాదాపు 60,00,00,000 ఖర్చయిందంట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నంబర్ 2, 'పుష్ప 2'లో ఉన్న ఫీలింగ్స్ పార్ట్‌లో ఓపెనింగ్ లిరిక్స్ మలయాళంలో ఉంటుంది. ఈ పాట అన్ని భాషల్లోనూ ఇదే లిరిక్స్‌లో ఉంటుంది. ఇక ఈ పాటను బన్నీ తన మలయాళం అభిమానుల కోసం ప్రత్యేకంగా రాయించారంట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నంబర్ 3, 'పుష్ప 2' మూవీ కోసం అల్లు అర్జున్ 300,00,00,000 రెమ్యూనరేషన్ తీసుకుంటే రష్మిక 10,00,00,000 రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక ఒకే ఒక్క ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలీల అయితే ఏకంగా 2,00,00,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నంబర్ 4, 'పుష్ప 1'లో బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చేసిన మలయాళం నటుడు ఫాహిద్ ఫాజిల్ చాలా తక్కువ సేపు మాత్రమే కనిపిస్తాడు. ఇక ఈయనకు పార్ట్ 2లో హీరోతో సమానంగా ఎక్కువ సీన్లు ఉన్నాయంట. అలాగే హీరోయిన్ రష్మికకు కూడా ఎక్కువ సీన్లు ఉన్నాయని టాక్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ 5, 'పుష్ప' మూవీని ఫస్ట్ ఒక పార్ట్‌గానే రిలీజ్ చేద్దాం అనుకున్నారట. అయితే సుకుమార్ తీసిన 3 గంటలు ఫస్ట్ హాఫ్ చూసిన నిర్మాతలు ఫస్ట్ హాఫ్‌ను 'పుష్ప ది రైజ్‌గా రిలీజ్ చేసి సెకండ్ హాఫ్‌ను పార్ట్ 2గా అంటే 'పుష్ప ది రూల్‌గా రిలీజ్ చేద్దామని ఐడియా ఇచ్చారు. ఇక్కడ మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే 'పుష్ప పార్ట్ 3' కూడా రాబోతుందని టాక్. ఇక దాని టైటిల్ వచ్చేసి 'పుష్ప ది ర్యాంపేజ్'. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.